ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది లక్షలాది కుటుంబాలలో వెలుగులు నింపి ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, విద్యార్థుల కొరకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. కాకినాడ వారి ఆదిత్య డిగ్రీ కాలేజ్, మన ఏలూరు. గత సంవత్సరం 13,678 ఉద్యోగాలతో దేశంలోనే అతి పెద్ద రికార్డ్. 3 సంవత్సరాలు పూర్తి కాకుండానే 35+ కార్పొరేట్ కంపెనీలలో 11,871 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 3.66/4 అత్యధిక పాయింట్లతో నాక్ A++ గ్రేడ్ సాధించిన ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ. అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ సంస్థలో 4,080 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కైవసం చేసుకోవడంలో తగ్గేదే లేదంటున్న ఆదిత్య విద్యార్థులు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ మరియు ఆంధ్ర రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా అధునాతన కోర్సులను ప్రారంభించిన ఏకైక సంస్థ. క్యాంపస్ ప్లేస్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఆదిత్య డిగ్రీ కళాశాల, సౌభాగ్య లక్ష్మి గుడి దగ్గర, సత్రంపాడు, ఏలూరు. మా కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్కి ప్రభుత్వం వారు నిర్దేశించిన విధంగా ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాంట్లో వివిధ దశలు ఉంటాయి. అందులో మొదటి దశ అయినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీ కోర్సుల్లో, పీజీ కోర్సెస్లో, అలాగే ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకి గవర్నమెంట్ వారు ఏ ఫీజు అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ ఫీజు మాత్రమే కాలేజీ వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ హిడెన్ ఫీజెస్ అనేవి మా కళాశాలలో ఉండవు. అలాగే మా కళాశాల స్వయం ప్రతిపత్తి కళాశాల, అందుచేత దానికి ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా మా కళాశాల వినియోగించుకుంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ చదువుతున్న విద్యార్థులకి స్కాలర్షిప్స్, గవర్నమెంట్ వారు ఇచ్చే స్కాలర్షిప్సే కాకుండా మా యాజమాన్యం కూడా మెరిట్ని ప్రోత్సహించడానికి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా కొన్ని మెరిట్ స్కాలర్షిప్స్, అలాగే ఎండోమెంట్ స్కాలర్షిప్స్ కూడా అందజేయడం జరుగుతుంది. వాటి ద్వారా చదువులో ముందుగా ఉండేటువంటి విద్యార్థులు దాన్ని వినియోగించుకునే అవకాశం కూడా కళాశాలలో ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, అలాగే పీజీ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకి కూడా 100% ప్లేస్మెంట్స్, ఎవరికైతే ప్లేస్మెంట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీలు, మా పీజీ కెమిస్ట్రీ పిల్లలకు కానీ, అలాగే డిగ్రీ కెమిస్ట్రీ పిల్లలకి, అలాగే బయాలజీ పిల్లలందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ల్యాబొరేటరీస్, మన రెడ్డి ల్యాబ్స్ కానీ అలాంటి ప్రముఖ సంస్థలు, అలాగే పెద్ద పెద్ద బ్యాంకింగ్ సర్వీసెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటడం జరుగుతుంది. ఆ ప్లేస్మెంట్స్ కూడా మా కాలేజీలో అందరికీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే మా యాజమాన్యం కూడా ఎంఎస్సీ ఆక్వాకల్చర్లో
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ ప్రారంభమైంది, వాళ్ళందరికీ కూడా అవంతి ఫీడ్స్లో కానీ నెక్స్ట్ జెన్లో కానీ అవకాశం కల్పిస్తారని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ అవకాశాలన్నీ మన సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా అభ్యర్థి కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ అంటే BA, BCom, BSc, BCA అండ్ BBA కోర్సుల నందు, BAలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, BCom జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్, BSc నందు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, జువాలజీ, ఫిషరీస్, మైక్రోబయాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కోర్సుల నందు ఎలక్ట్రానిక్ ఈ కోర్సుల నందు అడ్మిషన్ల కొరకు మనకి వెబ్ ఆప్షన్స్ అంటే 23-24 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సింగిల్ మేజర్ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా డిగ్రీ కోర్సు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా డిజైన్ చేయబడింది. సరే, ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, మ్యాథ్స్ కానీ ఏదో ఒక సబ్జెక్టు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కానీ అతనికి ఫస్ట్ అక్కడ మ్యాథ్స్ పెట్టుకున్నట్లయితే తదిమది ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ 3 పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో అతను మెరిట్ బేసిస్ మీద ట్రాన్స్పరెంట్ అడ్మిషన్స్ అతనికి అడ్మిషన్ 24-25 సంవత్సరం నందు ప్రభుత్వం వారిచే ఇవ్వబడుతుంది. అంటే మెరిట్ బేసిస్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అంటే ట్రాన్స్పరెంట్లో. ఆ తర్వాత ఆ అభ్యర్థి మొబైల్ ఫోన్కి అతని యొక్క ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ వచ్చినట్లయితే అది ఎంటర్ చేసినట్లయితే తరువాత అతను ఈ యొక్క సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. అది సర్టిఫికెట్స్ టీసీ, స్టడీ సర్టిఫికెట్టు, క్యాష్ సర్టిఫికెట్టు ఇవన్నీ కూడా ఆన్లైన్లో స్కాన్ చేయాలి. ఆ తర్వాత 19వ తారీఖున గవర్నమెంట్ వారు అక్కడ అడ్మిషన్స్ ఇవ్వడం లిస్ట్ జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ఏ కాలేజీలో అయితే అతను అడ్మిషన్ సాధించాడో ఆ కాలేజీ నందు అతను జాయిన్ అవ్వాల్సిందిగా ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. మరి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత వారి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారిని అయితే బీటెక్ లేదా డిగ్రీలో జాయిన్ చేయాలనుకుంటారు. ఈరోజు 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా డిగ్రీ కోర్సెస్ కూడా బీటెక్కి ధీటుగా సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఆదిత్య డిగ్రీ కాలేజీని పరిశీలించినట్లయితే మా యొక్క విద్యా సంస్థలో ఈ డిగ్రీ కోర్సెస్ చాలా క్వాలిటీగా ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇచ్చి పంపించాలనే విధంగా మా యొక్క కరికులం అనేది ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ అడ్మిషన్ కావాలంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటారు. కానీ అది కాదు. ఏ కాలేజీలో జాయిన్ కావాలన్నా విద్యార్థులు మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డిజైన్ చేసినటువంటి OAMDC అనే పోర్టల్లో వారి యొక్క పేరును నమోదు చేసుకోవాలి. సో OAMDC అనగా ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కోర్సెస్. ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్ చేయించుకున్నట్లయితేనే ఆ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. అలా కాకుండా రిజిస్టర్ కాకపోతే అది మేనేజ్మెంట్ కోటాలో తర్వాత జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ OAMDC పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని జూలై 2వ తేదీ నుంచి ప్రారంభించారు. ఇది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఈ మొదటి ఫేజ్ జూలై 2 నుంచి 10వ తేదీ వరకు ఇచ్చారు. తరువాత
సెకండ్ ఫేజ్ తర్వాత అనౌన్స్ చేస్తారు, థర్డ్ ఫేజ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మరి 10వ తేదీ జూలై చివరి రోజు ఈ రిజిస్ట్రేషన్స్కి. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క తేదీని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ OMDC పోర్టల్ ద్వారా మీరు డిగ్రీ కోర్స్ చదవాలనుకుంటే రిజిస్టర్ చేయించుకోండి. అదేవిధంగా మీకు మంచి భవిష్యత్తు కావాలంటే మంచి కళాశాలను ఎంచుకోండి. సో ఈ ప్రజెంట్ డిగ్రీ చదివిన బీటెక్ చదివిన ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే డిగ్రీ పూర్తయిన తర్వాత నేను ఒక మంచి జాబ్ చేయాలి, నా జీవితంలో నేను స్థిరపడాలనేటువంటి ఆలోచన ప్రజెంట్ జనరేషన్కి ఉంది. సో అటువంటి దానిని మనం చేరుకోవాలంటే చేయవలసిన పని ఏమిటంటే మనం డిగ్రీ కోర్సులో మంచి కళాశాలను ఎంచుకోవాలి. ఆ కళాశాల ఎలా ఉండాలంటే డిగ్రీ పూర్తయినటువంటి 3వ సంవత్సరంలో మీకు వివిధ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్స్ని కండక్ట్ చేసి మీకు ఉద్యోగాన్ని ఇప్పించేటువంటి కళాశాల అయి ఉండాలి. సో మా ఆదిత్య డిగ్రీ కళాశాల చైర్మన్ గారు శ్రీ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు అదే విద్యా విధానాన్ని మా కళాశాలలో రూపొందించారు. మా కళాశాలలో చదువుకుంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్తో 3 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి వారికి జాబ్ ఇచ్చి పంపించడం అనేటువంటి విధానం ఇక్కడ ఉంటుంది. ఈ కోర్స్ని మనం ఈ OMDCలో రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే మనం కంపల్సరీ OC అయితే EWS సర్టిఫికేట్ అనేది, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, 10th ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఆ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, వీటి జిరాక్స్లు టీసీ జిరాక్స్ కావాలి. అలాగే వీటిని నమోదు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ సైన్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీన్ని చాలా అన్ని విషయాలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేత మీరు ఇంటర్నెట్ సెంటర్స్లో కానివ్వండి, అయితే మా కళాశాలకు వచ్చినా సరే మీ అందరికీ కూడా మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం డిగ్రీలో జాయిన్ కావాలనుకుంటే చాలామంది విద్యార్థులకు ఏ కోర్సును ఎంచుకోవాలి, ఏ కోర్సు మన భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి తర్జన భర్జన అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ కోర్స్ తీసుకోవాలి, అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఏ కోర్స్ చదివితే మనం జీవితంలో మనం స్థిరపడవచ్చు, ఏ కోర్స్కి ఎక్కువ మనకి జీతం ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఆలోచన ఉంటుంది. సో మనకి డిగ్రీ జాయిన్ కావాలనేటువంటి విద్యార్థులకు ప్రజెంట్ ఉన్నటువంటి అవసరాలని అనుగుణంగా చాలా మంచి కోర్సెస్, అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక విద్యార్థి సివిల్స్కి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక ఆర్ట్స్ కోర్సు జాయిన్ అవుతారు. లేదు నేను ఒక సాఫ్ట్వేర్ కోర్సెస్కి వెళ్ళాలి అనుకుంటే మనకి BSc డేటా సైన్స్, BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, BSc కంప్యూటర్ సైన్స్, BCA డేటా సైన్స్ అనేటువంటి కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ వల్ల మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అప్ టు డేట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కానీ మనం నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఈ కోర్సెస్ చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్కి చాలా డిమాండ్ ఉందని మనం వింటున్నాం. సో BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానివ్వండి, అలాగే BSc డేటా సైన్స్ కానీ చదివితే ఎక్కువ డిమాండ్ ఉంది. సో అదే విధంగా మేనేజ్మెంట్ సైడ్కి వెళ్ళాలనుకుంటే, అకౌంట్స్ సైడ్కి వెళ్ళాలనుకుంటే మరి BBA జనరల్, అలాగే BBA డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటివి మనకి కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా అకౌంట్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక BCom కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఉంది. సో ఈ విధంగా విద్యార్థి తన యొక్క స్కిల్స్కి, తన యొక్క అభిరుచికి అనుగుణంగా మన జీవితంలో ఏ రకంగా స్థిరపడాలనే దానికి అనుగుణంగా ఈ కోర్స్ని మనం నిర్ణయించుకోవాలి. అంతేగాని మా ఫ్రెండ్ పలానా కాలేజీలో జాయిన్ అయ్యారు, మా ఫ్రెండ్ పలానా కోర్సులో జాయిన్ అయ్యాడు కాబట్టి నేను ఈ కోర్స్ తీసుకుంటాను, అది కాదు. మనకి ఏ కళాశాల మనకి మంచి జీవితాన్ని ఇస్తే, ఏ కోర్సు వల్ల మనకి మంచి జీవితం ఉంటుంది,
ఏ కళాశాల మనకి ప్లేస్మెంట్స్ ఇస్తాయి, ఏ కళాశాల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది, ఏ కళాశాల మంచి నాణ్యమైన విద్యను అందిస్తుంది అనేటువంటిని మీరు నిర్ణయించుకొని ఆ కళాశాలని కోర్సుని ఎంచుకోవటం వల్ల మీరు జీవితంలో మంచిగా స్థిరపడతారని తెలియజేస్తున్నాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812251210 and 250380. శ్రీ చలపతి కాలేజ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ BA, BCom, BBA, BSc, MA, MCom, MSc, MBA. లైబ్రరీ కోర్సులు BL ISc, ML ISc. ఎపాస్ ద్వారా డైరెక్ట్ గా 10వ తరగతి ఒకే సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేయబడును. కోర్సులు MPC, BIPC, MBIPC, MEC, CSC, HEC. అడ్మిషన్ల కొరకు డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ M. నాగార్జున, శ్రీ చలపతి కాలేజ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, సెయింట్ ఆన్స్ కాలేజ్ రోడ్, శ్రీరామ్ నగర్, ఏలూరు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కావాలంటే ఇక్కడికి వచ్చి అప్లికేషన్ తీసుకోలేని వాడు ఆన్లైన్లో కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని అలాగే ఫీ కూడా ఆన్లైన్లో పే చేసేటువంటి సౌకర్యం ఉంది. జనరల్గా మాకు ఉన్నటువంటి కోర్సులు సుమారు 30-32 కోర్సులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సింగిల్ మేజర్లో ఉన్నటువంటి కోర్సులు. ఇవన్నీ కూడా చాలా వరకు పాతవే. అంటే మాకున్న వాటిల్లో కొంత రేర్ గ్రూప్స్ ఉన్నాయి. అవేమి అంటే న్యూట్రిషన్ కానీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, హోమ్ సైన్స్ కానీ. ఈ న్యూట్రిషన్, హోమ్ సైన్స్ అనేవి ఇప్పుడు మా కాలేజీలో ఉన్నవి కాదు, ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోర్సులు. చాలా గవర్నమెంట్ కాలేజెస్లో రేర్ గ్రూప్స్ ఇవన్నీ, మాకు మాత్రం ఉన్నాయని చెప్పుకోగలము. అలాగే సైకాలజీ ఒకటి, తర్వాత ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా 2 గ్రూపుల కింద ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. అలాగే MLT ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, తర్వాత హెల్త్ సైన్స్ మేనేజ్మెంట్ ఒకటి ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కోర్సులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు తెలుసు కంప్యూటర్స్లో న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినటువంటి కోర్సు. అది కూడా ఫ్యూచర్ జనరేషన్కి ఎంతో ఉపయోగం కాబట్టి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనేది మనకి ఇంటర్మీడియట్లో కూడా ఉన్నటువంటి కోర్సు, దాని ఎక్స్టెన్షన్ లాగా ఇప్పుడు డిగ్రీలో కూడా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీని స్టార్ట్ చేశారు. ఇవి కాకుండా అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది మాకు 2 years నుంచి స్టార్ట్ చేసినటువంటి కొత్త కోర్సు. అంటే ఏ విధంగా అయితే ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందు ఉంటారు అనేది నిరూపించడానికని అన్ని కృషి చేస్తున్నాము. అలాగే వ్యవసాయ రంగం కూడా దీనికి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా మా కళాశాల యాజమాన్యం వాళ్ళు ఆడపిల్లల కోసమని ఈ అగ్రికల్చరల్ కోర్సుని స్టార్ట్ చేశారు. అయితే నీట్లో ఎవరైతే అర్హత సాధించలేకపోయారో వాళ్ళందరూ కూడా దీనిలో మాకు మేనేజ్మెంట్ కోటాలో ఈ సీట్స్ తీసుకుని వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి 5 years కోర్స్ ఇది. దాని తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మాకు NSS, NCC కామన్గా అన్నింటిలో ఉండేవి. NCC అనేది మాకు కళాశాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది. దాని ద్వారా పిల్లలు ఇప్పటి వరకు మా పిల్లలు 35 మంది RD పరేడ్కి వెళ్ళారని సగర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే TSC క్యాంప్కి కూడా సుమారు 70 మంది పిల్లలు, 50 మంది విద్యార్థులు వెళ్ళి ఉన్నారు. అలాగే స్పోర్ట్స్లో కూడా నేషనల్, ఇంటర్నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, తర్వాత స్టేట్ లెవెల్లో చాలామంది 100 కొద్దీ విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఉన్నటువంటి క్లబ్స్లో ఉమెన్ సెల్ ఒకటి, తర్వాత రోట్రాక్ట్,
ఇన్నర్ వీల్, ఇవన్నీ కూడా మాకు ఉన్నటువంటి క్లబ్స్. వాటి ద్వారా పిల్లలకి సామాజిక బాధ్యతను తెలియజేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఈ రోటరీ యాక్టివిటీ క్లబ్బుల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ద్వారా వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి. అలాగే సోషల్ మూమెంట్ని వాళ్ళకి కలిగించాలి, దానిలో ఉన్నటువంటి పక్క వాళ్ళకి సహాయం చేసేటువంటి నేచర్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మా వాళ్ళు స్నేహిత అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ స్నేహిత అనేది ఓల్డ్ స్టూడెంట్స్ అంటే అల్యూమినీ అసోసియేషన్ వాళ్ళు చేసుకున్నటువంటి ఒక ప్రోగ్రాము. దాని ద్వారా సుమారు 70 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం వాళ్ళు ఫీజు పే చేస్తున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు. అలాగే తెరేసియన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా ప్రిన్సిపల్ గారు స్టార్ట్ చేసినటువంటిది. అది ఆఫీస్ బేరర్స్ అందరూ అంటే విద్యార్థినుల్లో వాళ్ళలో వాళ్ళే కొంత అమౌంట్ ఎవరు ఎంత ఇవ్వగలరు అనుకుంటే అంత, రోజుకి ఇంత అని చెప్పుని వాళ్ళు ఒక మనీ పుల్అప్ చేసి దాన్ని ఎవరైతే ఫీజు కట్టుకోలేని విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం, అంటే ఈ విధంగా వాళ్ళలోని సహాయం చేసే గుణాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాము. ఇదే కాకుండా బ్యాంక్ కూడా ఉందండి. మా వాళ్ళు కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెరేసియన్ బ్యాంక్ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో 20-21 ఇయర్స్ నుంచి రన్ అవుతున్నటువంటిది. విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి పాకెట్ మనీని తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాంక్లో ఉంచుకుని దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళకు అవసరమైనప్పుడు మళ్ళీ డ్రా చేసుకుని దాంతో ఫీజు కానీ లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకునేటువంటి అవకాశం కల్పించడానికి ఉన్నటువంటి బ్యాంకు. ఇలాగా సుమారు 20-22 క్లబ్బులు మాకు ఉన్నాయండి. ఈకో క్లబ్ ఒకటి చెప్పుకోదగింది. క్యాంపస్లో పర్యావరణాన్ని రక్షించడానికి, తర్వాత అగ్రికల్చరల్ వాళ్ళు, తర్వాత జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి ఈ క్లబ్. ఈ క్లబ్లో కూడా క్యాంపస్లో ప్రకృతిని రక్షించడం, తర్వాత చెట్లను ఎక్కువగా పెంచడానికి ఏ కార్యక్రమాలు చేయాలో అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ రహిత క్యాంపస్ కింద చేయడానికి కూడా మా మేనేజ్మెంట్, జువాలజీ డిపార్ట్మెంట్, ఎకో క్లబ్ వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినటువంటి ఏ విద్యార్థిని అయినా మొట్టమొదట మా కళాశాలలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ ఒక్కొక్కసారి అడ్మిషన్స్ టైంకి ఇష్యూ చేయలేకపోతారండి. ఎందుకంటే లాంగ్ మెమో రాదు, షార్ట్ మెమోనే వస్తుంది. ఆ షార్ట్ మెమోను కానీ లేదా వాళ్ళు నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి మార్క్స్ మెమో కానీ తీసుకొని రావచ్చు. దాంతోపాటుగా స్టూడెంట్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా కంపల్సరీ. తర్వాత 10th క్లాస్ మార్క్స్ మెమో ఒకటి, స్టడీ సర్టిఫికెట్, కాండక్ట్ సర్టిఫికెట్, ఇవి ఒరిజినల్స్ తీసుకొని రావాలి. ఇవి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ అప్లికేషన్ తీసుకొని వాళ్ళు అవగాహన కల్పించుకొని ఏ గ్రూపులు కావాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూపులు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కోర్స్ అయితే వాళ్ళు చదవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ చదవాలి అనుకుంటే ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళకి పాత్వో కోర్సెస్ కింద సైన్స్ వాళ్ళకి సైన్సెస్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ల గురించి ఒక అవగాహన కల్పిస్తారు. తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి అసలు ఏ సబ్జెక్ట్ని అయితే వాళ్ళు మేజర్ కింద ఎంచుకున్నారో దాన్ని చదవడం జరుగుతుంది. ఆ విధంగా ఫస్ట్ అవగాహన కల్పించడానికి మనం కాదు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు పెట్టినటువంటిదే. కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి ఒక అవగాహన వచ్చిన తర్వాత సెకండ్ సెమిస్టర్లో కావాలంటే వాళ్ళు మేజర్ని మార్చుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి కలిగిస్తారండి. ఈ విధంగా వాళ్ళు విద్యార్థులు మా కళాశాలలో చేరడానికి రావచ్చు. మనకి చాలామంది రెగ్యులర్గా చదువులందరూ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది మంచి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అంటే రెగ్యులర్గా అంటే వేరే వేరే కారణాల వల్ల చదువుకోలేని వాళ్ళు, మధ్యలో ఆపేసిన వాళ్ళు, నెక్స్ట్ అంటే ప్రమోషన్, ఉద్యోగంలో నెక్స్ట్ ప్రమోషన్ వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ కూడా ఈ దూర విద్యా విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది. మన ఏలూరులో దీన్ని శ్రీ చలపతి కాలేజ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారు 2006 నుంచి కూడా దీన్ని ప్రారంభించడం జరిగినది. దీంట్లో డిగ్రీ, పీజీ కోర్సులు కూడా అందరికీ అందుబాటులో చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి విద్యార్థి కూడా మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా కంటిన్యూ చేసుకోవడానికి, డిగ్రీ మీద ఏమైనా గవర్నమెంట్ జాబ్ రాసుకోవడానికి అన్నిటిలో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. డిగ్రీ వస్తాడికి BA, BCom, BSc కోర్సు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే పీజీ వస్తాడికి MA, MCom, MSc జరుగుతుంది. అలాగే లైబ్రరీ కోర్సులు కూడా మన BLSC, MLSC 1 year కోర్సులు కూడా చాలామందికి ఎంతో ఉపయోగంగా ఉండడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 బ్యాచెస్ రన్ చేయడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ కూడా 200 నుంచి 250 మంది పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు.
ఇది రెగ్యులర్గా చేయాలనుకున్న విద్యార్థులు అందరూ కూడా ఆ కోర్స్ చేయలేనందరూ కూడా ఇది మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డైలీ రాకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎగ్జామ్స్లో వచ్చి రాసుకునే ఇంటిగా చదువుకొని సండే క్లాస్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కావాల్సిన మెటీరియల్ కూడా అంతా మనం ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన సండే క్లాస్లో వాళ్ళు కూడా వాళ్ళు ఫ్యాకల్టీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అందువల్ల ఇది మంచి అవకాశం ఉంటుందని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ దూర విద్యలో ప్రవేశాలు ఎలాగ అప్లై చేసుకోవాలంటే 2019 పూర్వం అంతా కూడా ఆఫ్లైన్ ఉండేది. వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకొని ఇప్పుడు అంతా ఆన్లైన్ సస్పెండ్ చేశారు. స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ పలానా సెంటర్ కావాలని పెట్టుకోవడం, ఆ కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్లో ఏ సెంటర్ కావాలో ఆ సెంటర్ కూడా స్టూడెంట్స్ ఆప్షన్ పెట్టుకునే విధానంగా ఉంటుంది. అది స్టూడెంట్స్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదా స్టడీ సెంటర్కి వస్తే స్టడీ సెంటర్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి అడ్మిషన్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా యాక్చువల్గా ఇంటి దగ్గర ఉండే వాళ్ళ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ అధికారులు అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఫీజెస్ కూడా ఓన్లీ స్టూడెంట్సే డైరెక్ట్గా ఆన్లైన్ కట్టుకోవచ్చు. మధ్యలో ఎవరినో కట్టి వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్సే లాగిన్లో అప్లికేషన్ చేసుకొని స్టూడెంట్సే పే చేసుకోవచ్చు. ఎగ్జామ్స్కి ఏంటి అనేది యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రకారం స్టడీ సెంటర్ వాళ్ళు ఎక్కడ కట్టారో ఆ సెంటర్ వాళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్కి అందరికీ మొబైలైజేషన్ చేసుకొని హాల్ టికెట్లు ఇవ్వడం, ఐడి కార్డులు ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్ బయట అప్రోచ్ మీడియా మధ్యలో కొంతమంది ద్వారా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర అమౌంట్ అయ్యే విషయంలో ఫీజు కాకుండా ఎక్కువ కలెక్ట్ చేసుకొని వాళ్ళు పిల్లల్ని ఇదవుతున్నారు వల్ల పిల్లోడే డైరెక్ట్గా ఆన్లైన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక స్టడీ సెంటర్స్ ఉంటాయి. మనకి వెబ్సైట్లో నాగార్జున యూనివర్సిటీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్లో వెబ్సైట్లో పెడతారు పలానా డిస్ట్రిక్ట్లో ఏ సెంటర్ ఉన్నాయని. ఆ సెంటర్కి వెళ్ళినా సరిపోతుంది. లేదు పిల్లోడు డైరెక్ట్గా ఆన్లైన్లో లింక్ ఇస్తారు కాబట్టి ఆన్లైన్ చేసుకొని ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే పిల్లోడు యూనివర్సిటీ ఫీజు కట్టుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే యూనివర్సిటీ ఫీజు కాకుండా పిల్లల దగ్గర ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయడం అది జరుగుతున్నవి. అందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేయడం అనేది.